తాజాగా ఇంగ్లాండ్తో జరగనున్న 5 టెస్టుల సిరీస్లో తొలి 2 మ్యాచ్లకు బీసీసీఐ ఆటగాళ్ల జాబితాని ప్రకటించింది. ఆ జాబితాలో ఒక పేరు యావత్ భారత్ని ఆశ్చర్యపరిచింది. మహమ్మద్ షమి, ఇషాన్ కిషన్ వంటి స్టార్ ఆటగాళ్ల పేర్లు దానిలో లేకపోగా ధ్రువ్ జురేల్ అనే కొత్త పేరు కనబడడంతో అందరూ ఈ యువ బ్యాట్స్మెన్ కీపర్ ఎవరు, అతడి క్రికెట్ రికార్డులు ఎలా ఉన్నాయి అని గూగుల్లో వెతుకుతున్నారు. ఇషాన్ కిషన్ విశ్రాంతి తీసుకోవడంతో జురేల్ని 3వ వికెట్ కీపర్ చాయిస్గా సెలెక్టర్లు ఎంపిక చేశారు. సంజు శాంసన్ అందుబాటులో ఉన్నప్పటికీ అతన్ని పక్కన పెట్టి ఈ యువ బ్యాట్స్మెన్ కీపర్ని ఎంపిక చేశారు. 22 ఏళ్ల వయసున్న ఈ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ 21 జనవరి 2001న ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో పుట్టాడు. దేశవాళీ క్రికెట్లో అతడి రికార్డుల గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021లో ఉత్తరప్రదేశ్ తరపున ధ్రువ్ బరిలోకి దిగాడు. తొలి మ్యాచ్లో పంజాబ్పై 23 పరుగులు చేశాడు. టీ20 ఫార్మాట్లో ఆకట్టుకునేలా ఆడాడు. ఇక రంజీ ట్రోఫీలో విద్బరతో మ్యాచ్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ని ఆరంభించాడు. మొదటి ఇన్నింగ్స్లో 64 పరుగులు చేసి మొదటి మ్యాచ్లోనే ఆకట్టుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ధ్రువ్ కేవలం 15 మ్యాచ్లు మాత్రమే ఆడడంతో చెప్పుకోదగ్గ అత్యుత్తమ ఇన్నింగ్స్ ఏమీ లేవు. 46.47 సగటుతో 790 పరుగులు చేయగా ఒక సెంచరీ, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. రంజీ ట్రోఫీ 2024 సీజన్లో మొదటి మ్యాచ్లో జురేల్ అర్ధశతకాన్ని నమోదు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో 7 మ్యాచ్లు ఆడి 47.25 సగటుతో 189 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 19 టీ20 మ్యాచ్లు ఆడి 137.7 స్ట్రైక్ రేట్తో 244 పరుగులు చేశాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున అరంగేట్రం చేసినప్పుడు ధ్రువ్ జురేల్ పేరు మొదటిసారిగా బాగా వినిపించింది. పెద్ద పెద్ద షాట్లు ఆడగల నైపుణ్యం ఉన్న ఈ ఆటగాడు వికెట్ కీపర్గా రాణిస్తున్నాడు. దీంతో ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఈ యువ కిరీటాన్ని 20 లక్షల బేస్ ధరకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. గత ఐపీఎల్ ఎడిషన్లో జురేల్ 11 మ్యాచ్లు ఆడి 152 పరుగులు కొట్టాడు. 172.72 స్ట్రైక్ రేట్తో భారీ షాట్లు కొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకట్టుకున్నాడు.